హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు షిమర్ పేర్ యూట్యూబ్ ఛానల్. ఆగండి, మీరు ఓపెన్ చేసింది కరెక్ట్ వీడియోనే. దోశ అని చెప్పి ఇవి చూపిస్తున్నారేంటో అనుకుంటున్నారా? ఫస్ట్ చూపించిన వీడియోలో వాటిని మేము పొంగనాలు అంటాము మా సైడు. వాటిని మీరు ఏమంటారో కింద కామెంట్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఫస్ట్ ఒక పెద్ద గిన్నె తీసుకొని, గిన్నె కానీ బౌల్ కానీ, అందులో ఒక 4 గ్లాసుల రైస్ వరకు వేసుకోండి. 4 కప్స్. క్వాంటిటీ ఎలా అంటే 4 కప్స్ ఆఫ్ రైస్ అయితే 1.5 కప్ ఆఫ్ మినపగుళ్ళు వేసుకోవాలి. మినపప్పు 4 కప్స్ ఆఫ్ రైస్ అయితే ఒక 1/2 కప్పు వరకు పచ్చిశనగపప్పు వేసుకోవాలి. కొంతమంది శనగబెడలు కూడా అంటారు. తర్వాత ఒక 1/2 స్పూన్ వరకు మెంతులు వేసుకోవాలి. మెంతులు అసలు చాలా హెల్త్కి మంచిది కదండి. మనకి దోశ హోటల్ స్టైల్లో కలర్ఫుల్గా రావాలి అనుకుంటే మెంతులు యూస్ చేయాలి. మెంతులు యూస్ చేస్తే మనకి దోశ టెక్స్చర్ అండ్ కలర్ కూడా చాలా బాగుంటుంది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ ఇంగ్రీడియంట్. అన్నీ వేసిన తర్వాత ఒక 2 సార్లు మంచిగా వాష్ చేసుకొని బియ్యాన్ని మంచిగా కడుక్కోవాలండి. ఒక 2-3 టైమ్స్ మొత్తం మంచిగా వాష్ చేసుకున్న తర్వాత అందులో మొత్తం బియ్యం అంతా మునిగే వరకు వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని ఇప్పుడు చూడండి, మనం ఎంతవరకు వాటర్ పోయాలని కూడా క్వాంటిటీ ఉంటుంది. ఇప్పుడు మనం ఫింగర్ పెట్టాం కదా, ఆ ఫింగర్ వరకు వాటర్ పోస్తే మనకి అన్నీ మంచిగా నానతాయి అనమాట. బియ్యం, మినపప్పు ఇవన్నీ అలా మూత పెట్టేసి ఒక 7 అవర్స్ పక్కన పెట్టుకోండి. 7 to 8 అవర్స్ వరకు. మేము ఒక 8 అవర్స్ నానబెట్టాము. ఆ 8 అవర్స్ తర్వాత ఒకసారి మూత ఓపెన్ చేసి చూస్తున్నాము. ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం ఎంతవరకు నానింది అనేది. చూడండి, చాలా పర్ఫెక్ట్గా నానిపోయాయి. 8 అవర్స్ అయితే సరిపోతుంది మ్యాక్సిమం. అంతకంటే ఎక్కువ నానినా కానీ దోశలు సరిగ్గా రావన్నమాట. బియ్యం, మినపప్పు మంచిగా నానిపోయాయి కదా. ఇప్పుడు ఆ నానబెట్టిన వాటర్ అంతా పడేసుకోవాలి. అది మీ ఇష్టం. అవే కావాలనుకుంటే పిండి వేసేటప్పుడు కూడా యూజ్ చేయొచ్చు. ఆ తర్వాత అటుకులు ఉంటాయి కదా, అటుకులు ఒక 1/2 కప్ ఆర్ ఫుల్ కప్, ఒక 1 కప్ వరకు తీసుకోండి. దాన్ని ఒక బౌల్లో వేసుకోవాలి. ఆ తర్వాత అటుకులు మునిగే వరకు వాటర్ పోసుకోవాలి. ఇదేనండి మెయిన్ సీక్రెట్. ఎందుకంటే అటుకులు వేయడం వల్ల దోశలు అనేవి మంచిగా సాఫ్ట్గా స్మూత్గా వస్తాయి. మీరు కూడా ట్రై చేయండి పక్క. మినపప్పు, బియ్యం ఇవన్నీ నానబెట్టుకున్నట్టు అంతసేపు నానబెట్టుకోకర్లేదు. జస్ట్ ఒక 5 మినిట్స్ పిండి వేసే ముందు 5 మినిట్స్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. వీడియో చివరి వరకు చూడండి. మధ్య మధ్యలో ఇంకొన్ని టిప్స్ చెప్పాను నేను, మీకు యూజ్ అవుతాయని అనుకుంటున్నాము. ఇప్పుడు నానబెట్టుకున్న అటుకుల్ని తీసుకొని కొంచెం కొంచెం లైట్గా స్క్వీజ్ చేసుకోవాలి. లైట్గా పిండుకొని దానిలో మనం నానబెట్టుకున్న బియ్యం వాటిలో వేసుకొని ఒకసారి కలుపుకోండి. పైన మరీ ఎక్కువ కలుపుకోవాల్సిన అవసరం లేదు. అమెరికా లాంటి చలి ప్రదేశాల్లో దోసపిండి వేసుకోవాలన్నా కొంచెం పొలవాలన్నా కొంచెం కష్టమేనండి. దానికి కూడా ఒక పరిష్కారం ఉంది. ఆ పరిష్కారం కూడా ఈ వీడియోలో చెప్పాను. సర్లేండి, ఇంకా దోసపిండి వేసేసుకుందాం. ఇప్పుడు మిక్సీ తీసుకొని ఒక 1/2 వరకు వేయండి. మరీ ఫుల్గా వేస్తే పిండి నలగడానికి టైం పట్టిద్ది. సో 1/2 వరకు వేసుకున్న తర్వాత మిక్సీలో అందులో కొన్ని వాటర్ పోసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోండి. కొంచెం వాటర్ పోసుకున్న తర్వాత పిండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఎంత స్మూత్గా వచ్చింది కదా. ఇంకా మొత్తం నేను ఇలాగే మిక్సీ వేసేసుకున్నాను. లాస్ట్లో ఇలా వచ్చింది చూడండి ఒకసారి. ఎప్పుడైనా పిండిని మనం మరీ పలచగా చేసుకోకూడదు, ఎందుకంటే పొంగినప్పుడు కూడా అంత టేస్టీగా ఉండదు అనమాట. పిండి కొంచెం గట్టిగా ఉంటే మీకు తగ్గట్టు వాటర్ పోసుకొని, మీకు పలచగా కావాలంటే పలచగా, కొంచెం తిక్కగా కావాలనుకుంటే తిక్కగా కూడా కలుపుకోవచ్చు. సో ఈ థిక్నెస్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. పిండి మొత్తాన్ని ఇలా గిన్నెలోకి షిఫ్ట్ చేసుకున్న తర్వాత ఒక గంట తీసుకొని మొత్తం కలుపుకోవాలి నీట్గా. అలా కలుపుకోవడం వల్ల దోశ బ్యాటర్ మొత్తం ఈక్వల్గా కలుస్తుంది. సో ఇది కూడా ఒక చిన్న టిప్. తెలిసిన హోటల్ వాళ్ళు ఈ టిప్ చెప్పారు. ఏంటి వీళ్ళు గిన్నె చూపిస్తున్నారు అనుకుంటున్నారా? ఆ గిన్నె ఇక్కడ $5 పెట్టి తీసుకున్నాము. ఇలాంటి స్టీల్ గిన్నెలో అయితే పిండి బాగా పొంగుతుందని చెప్పి ఇలా చూపిస్తున్నాం అనమాట. సో ఇలా పిండి మొత్తం దానిలో షిఫ్ట్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని, ఇందాక మీకు పరిష్కారం ఉందని చెప్పాను కదా, అదే ఇది మైక్రో ఓవెన్ అండి. ఇందులో లైట్ వేసుకొని మేము పిండి పెట్టుకుంటే కానీ పిండి పొలవదు ఇక్కడ. సో ఈ దోశ పిండి ఇలా ఓవెన్లో పెట్టుకొని లైట్ ఆన్ చేసుకొని ఒక 8 అవర్స్ వరకు ఉంచుతాము. పెరుగు తోడేసుకోవాలన్నా కానీ ఇదే పద్ధతి. పెరుగు వీడియో కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో పెడతాము, అది కూడా చూసేయండి. అమెరికాలో ప్రతి ఇంటికి ఇలా ఓవెన్ అనేది వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు, ప్రతి ఇంటికి. ఒక 8 అవర్స్ తర్వాత దోశపిండి ఎలా పొంగిందో ఒకసారి చూద్దాము. ఇక్కడ ఓవెన్లో పెట్టి లైట్ ఆన్ చేసుకోవడం పట్టి మనకి 8 అవర్స్ సరిపోతుంది. లేకపోతే మినిమం ఒక 10 అవర్స్ 12 అవర్స్ వరకు పడుతుంది పిండి పొంగాలంటే. ఇప్పుడు ఒకసారి చూడండి, బాగానే పొంగింది కదా. చూడండి అసలు ఎంత సాఫ్ట్గా ఉంది కదా పిండి. ఈ సామాన్లన్నీ చూసి ఏంటి వీళ్ళు దోశపిండి వేస్తున్నారా లేకపోతే ఇంకేమైనా వేస్తున్నారా అని చెప్పి షాక్ అవ్వకండి. ఇవన్నీ ఎందుకు యూస్ చేస్తున్నామో కూడా మీకు చూపిస్తాను. చాలా బాగుంటుంది వీడియో అనేది, ఫుల్గా చూడండి. 8 అవర్స్ తర్వాత పిండి అనేది ఇలా ఉంది. చూడండి, ఈ థిక్నెస్ అయితే సరిపోతుంది, ఈ కన్సిస్టెన్సీ. ఏంటి వీళ్ళు 2 బౌల్స్ పెట్టారు వైఫ్ అండ్ హస్బెండ్కి సపరేట్ బౌల్స్ అనుకుంటున్నారా? కాదండి, అది కూడా ఎందుకంటే చూపిస్తాను. ఫస్ట్ ఒక బౌల్లో ఒక 5 గంటల వరకు పిండి వేసుకొని, తర్వాత ఇంకో బౌల్లో కూడా ఒక 5 గంటల వరకు పిండి వేసుకోవాలి. 2 బౌల్స్లో కొంచెం కొంచెం పిండి వేసుకున్న తర్వాత మిగతా పిండిని మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకోండి. ఫస్ట్ ఒక బౌల్లో కొంచెం సాల్ట్ వేసుకొని దోసపిండికి తగ్గట్టు, రెండో బౌల్లో కూడా కొంచెం సాల్ట్ వేసుకోండి. పింక్ సాల్ట్ అయితే ఇంకా మంచిది. ఇది వైట్ సాల్ట్ అనుకోకండి, ఇదేంటంటే షుగర్ వేసుకున్న తర్వాత ఒక స్పూన్ వరకు బొంబాయి రవ్వ వేసుకోవాలి. ఏంటి వీళ్ళు ఏమేమి వేస్తున్నారు అనుకోకండి,
దానికి తగ్గట్టు వాటర్ పోసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఈ పిండి ఏంటంటే మనకి దోశ అనేది క్రిస్పీగా రావాలనుకుంటే కొంచెం షుగర్, ఒక స్పూన్ వరకు బొంబాయి రవ్వ వేసుకొని కలుపుకొని దోశ వేసుకొని ట్రై చేయండి. చాలా క్రిస్పీగా వస్తే హోటల్ స్టైల్లో వస్తాయి అన్నమాట. అండ్ ఇంకో గిన్నెలో మనం నార్మల్గా జస్ట్ సాల్ట్ వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని మొత్తం హీట్ చేసుకోవాలి. మాకు అమెరికాలో ఇలాంటి స్టవ్స్ ఉంటాయి కాబట్టి సో మొత్తం పెన్నాన్ని మొత్తం చుట్టూ కాల్చుకోవాలి. కొంచెం పెన్నం వేడైపోయింది, ఇంకా మనం దోశ వేసేసుకుందాం. ఫస్ట్ నేను వేసుకునేది రెగ్యులర్ దోశ. ఇప్పుడు 1.5 గంట వరకు పిండి వేసుకొని రౌండ్గా కావాలంటే రౌండ్గా, లేకపోతే మీకు ఏ షేప్ దోశ కావాలనుకుంటే ఆ షేప్లో వేసుకొని, మీ ఆయన్ని ఇంప్రెస్ చేయాలనుకుంటే హార్ట్ షేప్ దోశ కూడా వేసుకోవచ్చు. జస్ట్ ఫర్ కిడ్డింగ్ ఫ్రెండ్స్. దోశ పిండి బాగా పులిసిందని ఎలా తెలిసిద్దంటే అక్కడ చూడండి బబుల్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి కదా దోశ మీద, విడివేడిగా పొగలు వస్తున్నాయి కదా. ఆ దోశ పైన కొంచెం నెయ్యి వేసుకొని కొంచెం నూనె వేసుకొని కావాలనుకుంటే కొంచెం కారపొడి వేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. దోశని ఇంకా ఈవెన్గా కాల్చుకోవాలి. దోశ తీసే ముందు ఒక 1 మినిట్ ముందు వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని నీట్గా కాల్చుకోవాలి. ఈ దోశ ఇప్పుడు బాగా కాలింది కాబట్టి ఒక సైడ్ కాల్చుకుంటే సరిపోతుంది, అందుకే మనం లో ఫ్లేమ్లో పెట్టుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, దోశ ఎంత కలర్ఫుల్గా వచ్చింది కదా. అది ఎందుకు వచ్చిందంటే మనం ఇందాక మెంతులు వేసుకున్నాం కదా, మెంతులు వేసుకోవడం వల్ల కలర్ ప్లస్ కొంచెం సాఫ్ట్గా కూడా ఉంది. మనం ఏమి యూస్ చేసాము, అటుకులు. సో దానివల్ల దోశ కొంచెం సాఫ్ట్గా కూడా వస్తుంది. ఇప్పుడు మనం వేసుకునేది క్రిస్పీ దోశ. మనం ఇందాక 2 బౌల్స్ చూపించాం కదా, ఒకటేమో నార్మల్ దోశ. ఇప్పుడు దీనిలో ఏంటంటే బొంబాయి రవ్వ షుగర్ వేసాం కదా, ఆ దోశ వేసుకుంటున్నాము. ఇలా నీట్గా రౌండ్గా వేసుకొని మరీ పలుచగా వేసుకోకూడదండి, అప్పుడు మరీ క్రిస్పీగా వచ్చేస్తుంది దోశ. నార్మల్ దోశకి క్రిస్పీ దోశకి డిఫరెన్స్ తెలియాలి కాబట్టి మా ఆయన కొంచెం ఇట్లా పిండి ఎక్స్ట్రా వేసాడనమాట. దోశ వేసుకున్న వెంటనే ఆయిల్ కానీ నెయ్యి కానీ వేయకూడదు. 1 నిమిషం కాలిన తర్వాత కొంచెం నెయ్యి కొంచెం నూనె వేసుకొని ఆ తర్వాత కావాలంటే కొంచెం కారపొడి వేసుకోండి. కారపొడి వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది టేస్ట్. రాయలసీమ సైడ్ అయితే ఎర్రకారం దోశ వేసుకుంటారు. తెలిసిందేగా ఫ్రెండ్స్, బయట హోటల్స్ ఎన్ని రకాల దోశలు చూస్తున్నాము. ఎర్రకారం దోశ, కారపొడి దోశ, నెయ్యి దోశ, ఇవన్నీ ఒకప్పుడు వినేవాళ్ళం కదా. అదే ఇప్పుడైతే ఐస్ క్రీమ్ దోశ, లేస్ దోశ, కిడ్స్ కోసం అయితే చాక్లెట్ దోశ. ఈ మధ్య రీసెంట్గా యూట్యూబ్లో కూడా చూశాను ఫ్రెండ్స్, పూతరేకల దోశ అంట. స్వీట్స్తో కూడా దోశలు చేసేస్తున్నారు. సో ఇప్పుడు మన దోశ రెడీ అయిపోయింది. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిందో. చూడడానికి మనకు అంత క్రిస్పీగా అనిపించకపోవచ్చు, కానీ తినేటప్పుడు మనకి డిఫరెన్స్ తెలుస్తుంది టేస్ట్. బొంబాయి రవ్వ షుగర్ వేయడం వల్ల ఆ క్రిస్పీనెస్ అనేది మనకు తినేటప్పుడు తెలుస్తుంది. మేము కూడా ఫస్ట్ టైం ట్రై చేసాము, డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. మీరు కూడా ట్రై చేస్తే ఒకవేళ కామెంట్ చేయండి. ఇంకా 2 వైపులా ఒకసారి తిప్పుకొని కాల్చుకోండి. సో మన దోశ రెడీ అయిపోయింది, క్రిస్పీ దోశ. తెలిసిందే కదా ఫ్రెండ్స్, మనం ఒక దోశ ఆపం కదా. ఇందాక కారం దోశ వేసుకున్నాము, ఇప్పుడు ఎగ్ దోశ వేసుకుంటున్నాము. ఎగ్ దోశ వేసుకునేటప్పుడు కూడా ఎగ్ అనేది వెంటనే వేసుకోకూడదు. దోశ వేసుకున్న తర్వాత 1 నిమిషం కాలిన తర్వాత ఎగ్ కొట్టుకొని ఆ తర్వాత ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటే మనకి బాగా కాలుతుంది దోశ అనేది. ఆ తర్వాత కొంచెం కారం, కొంచెం కారపొడి, కొంచెం నెయ్యి వేసుకోండి. కావాలంటే సాల్ట్ కూడా వేసుకోవచ్చు లైట్గా. మనం కారపొడి ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి వేసుకోలేదు. ఇక్కడ వీడియో క్లిప్ మిస్ అయిందండి. ఎగ్ దోశ కాబట్టి రెండో సైడ్ కూడా తిప్పుకొని లైట్గా కాల్చుకోవాలి. ఇంకా మన దోశలు అయితే రెడీ అయిపోయినాయి, ఇంకా తింటమే లేటు. దోశ ఉంటే సరిపోతుందా, దానికి మరి కాంబినేషన్ కూడా కావాలి కదా. మా ఇంట్లో అయితే ఇడ్లీ ఆర్ దోశలు ఏదైనా చేసినప్పుడు కంపల్సరీ ఈ పల్లి చట్నీ అనేది మ్యాండేటరీ అనమాట. సో అలా పల్లి చట్నీ వేసుకొని అందులో కొంచెం తాలింపు వేసుకొని కలుపుకొని దోశల్లోకి నంచుకొని తింటే ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు కనుక ఈ చట్నీ రెసిపీ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతాము, తప్పకుండా ట్రై చేయండి. చాలా ఎమ్మీగా ఉంటుంది చట్నీ కూడా. దోశలు చూడండి చాలా ఎమ్మీగా ఉన్నాయి కదా. అలా దోశల్లోకి పల్లీ చట్నీ కొంచెం వేసుకొని కావాలంటే కొంచెం కారపొడి వేసుకొని ట్రై చేయండి. ఇదేనండి పొంగనాలు. మీకు కనుక ఈ పొంగనాలు రెసిపీ కావాలనుకుంటే ఎలా చేయాలనేది కింద కామెంట్ చేయండి. తప్పకుండా ఈ రెసిపీని మీకు చేసి వీడియో పెడతాను.